సమంత మళ్ళీ ప్రేమలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న వాలెంటైన్స్ డే రోజున సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. ఇందులో ఏముందంటే ఓ వ్యక్తి డ్రింక్ తాగుతున్నట్టు పూలు వికసించిన ఫోటోలు షేర్ చేసింది సమంత. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో ఏముందంటే ఓ వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లు పూలు వికసించిన ఫోటోలు షేర్ చేసింది సమంత. అంతేకాకుండా దీనికి లవ్ సింబల్ని కూడా జోడించింది. దీంతో శామ్ మళ్లీ ప్రేమలో పడిందన్న గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో సమంత లవ్లో ఉన్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తమ పని తాము చేసుకోవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. చైతీతో విడాకుల అనంతరం రాజ్ నిడమూరుకు చాలా క్లోజ్ అయింది సమంత. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో వీరి డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. కాగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకు చెందిన రాజ్ నిడమూరుకు ఇప్పటికే పెళ్లయింది. ఇంజనీరింగ్ స్టడీ చేసిన రాజ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ తన ఫ్రెండ్ కృష్ణ డీకేతో కలిసి D2R ఫిల్మ్స్ అనే బ్యానర్ను స్థాపించారు. మొదటగా షాదీ అనే షార్ట్ ఫిల్మ్ని తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో బాగా ఫేమస్ అయ్యారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి రాజ్ సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరి కాంబోలో వచ్చిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక సమంత విషయానికొస్తే గతంలో ఆమె నటుడు నాగ చైతన్యను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు.